వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ కానుంది. దీంతో ఇప్పటికే సిబ్బందికి మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేశారు అధికారులు. రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,797 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓటు హక్కు ప్రాధాన్యత క్రమంపై అవగాహన కల్పించేలా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ కానుంది. దానికోసం ఇప్పటికే సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అయింది. ఎన్నికల సిబ్బంది కూడా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. సాధారణంగా జరిగే ఎన్నికలకు ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ ఓటు వేసే విధానం నుంచి మొదలు పెడితే మొత్తం ఈ ప్రక్రియ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మామూలుగా ఈవీఎం సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే ఇట్లాంటి ఎలక్షన్ జరుగుతాయి. దాంట్లో కేవలం ఒక్కరికి మాత్రమే పోటీ చేసిన వాళ్ళలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చినప్పుడు ఇది బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ జరుగుతుంది. సేమ్ టైంలో ప్రాధాన్యత క్రమంలో ఎంతమంది అంటే పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓటు వేసే క్రమంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఓటు చెల్లకుండా పోయే అవకాశం ఉంటుంది. అయితే ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, లేదా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీలో కావచ్చు, అంతా కూడా ఉన్నత విద్యావంతులే ఓటు వేస్తారు. కానీ చాలా చోట్ల చిన్న చిన్న పొరపాట్లతోటే తమ విలువైనటువంటి ఓటు చెల్లకుండా పోవడానికి కూడా కారణమవుతుంటుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి 3 ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటు వేసే దానికి సంబంధించి కూడా కేవలం ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి పెన్ను మాత్రమే ఉపయోగించాలి. అది కూడా అభ్యర్థికి సంబంధించినటువంటి ఎదురుగా ఉన్నటువంటి కాలంలో ఒకటి అంటే ప్రాధాన్య క్రమంలో వేయాలి. ఒక ఓటు ఒకరికి వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేస్తున్నాం అనేది కూడా ఉండాలి. అట్లా వరుసగా వాళ్ళ ప్రాధాన్యతకు తగ్గట్టుగా ఓటు ఉండాలి. అట్లా ఓటు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఓటు చెల్లుతుంది. ఎక్కడైనా సరే అంకె వేయకుండా ఏదైనా అక్షరాలు రాసినా లేకపోతే ఇంకా మరే ఏదైనటువంటి గుర్తులు పెట్టినా ఆ ఓటు చెల్లకుండా పోతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 10,797 మంది ఓటర్లు ఉన్నారు, ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు రేపు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అత్యధికంగా హన్మకొండలోనే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 5,215 మంది ఓటర్లు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి తక్కువగా 329 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. పోలింగ్కి సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఇప్పటికే రేపు ఉదయం మాక్ పోలింగ్ ఉంటుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. అయితే ఓటు వేసే దానికి సంబంధించి కూడా వైలెట్ కలర్ ఉన్నటువంటి ఈ పెన్ను మాత్రమే, ఎవరు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెన్ను కానీ ఏది కూడా వాడదు. కేవలం ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి ఈ పెన్ను వైలెట్ కలర్లో ఉంటుంది. ఈ పెన్ను మాత్రమే ఓటు వేసే ఎవరికైతే ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలనుకుంటున్నారో అతనికి 1 అనే నెంబర్ వేయాలి. రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయాలనుకుంటే 2 అని వేయచ్చు. అలా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ఓటు వేయడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా ఓటు వేసే సమయంలో సీరియల్ నెంబర్ ప్రకారం ఉండాలి. ఏమాత్రం ఎందులోనైనా కొంత గ్యాప్ వచ్చినా లేకపోతే ఆ నెంబర్ల వ్యత్యాసం వచ్చినా కానీ ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ప్రస్తుతం సిబ్బంది కూడా ఉన్నారు. అంటే రేపటి పోలింగ్కు సంబంధించి ఎట్లా రెడీ అవుతున్నారు, ఈ పోలింగ్ ఎట్లా జరగాలి, ఏ విధంగా అనేది మీకు ఏమైనా శిక్షణ ఇచ్చారా? ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్లో నేను పిఓగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఏపీఓ, ఓపీఓ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఒకరేమో మనకు ఎలక్టోరల్ మార్క్ మనకు గట్టిగా చదవడం, ఇంకొకరు మనకు లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మార్క్ చేయడం, ఆ తర్వాత ఇంకొక అతను బ్యాలెట్ పేపర్ ఇన్ఛార్జిగా ఉండి ఆ సీరియల్ నెంబర్ రాసుకొని కౌంటర్ ఫైల్ మీద సిగ్నేచర్ తీసుకొని ఇంకో అతను ఓటర్ బ్యాలెట్ పేపర్ని ఎలా మడత పెట్టాలో చెప్పి ఆ పెన్ను అతనికి ఇచ్చిన తర్వాత అతని కంపార్ట్మెంట్లోకి వెళ్ళి అతను ప్రియారిటీ వైజ్ ఓటు వేసి అది దానిలో మార్క్ చేసి అది బ్యాలెట్ బాక్స్లో వేయాలని మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ఓటు వేసే టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు పెన్ను వాళ్ళు తెచ్చుకున్న పెన్తో వాళ్ళు అసలు యూజ్ చేయొద్దు. ఓన్లీ మేము ఇచ్చే పెన్ను మాత్రమే వాడాలి. దానిలో ప్రియారిటీ వైజ్ 1, 2, 3 నెంబర్లు ఇచ్చుకుంటే సరిపోద్ది. ఏదైతే బ్యాలెట్ పేపర్లో ఆ బాక్స్లో సీరియల్ నెంబర్ వేస్తే సరిపోద్ది. ఆ ప్రకారంగా మేము ఓట్ అనేది కౌంట్లోకి వస్తుందని
చెప్పండి. ఎట్లా ఉంటుంది 19 మంది అభ్యర్థులు ఉంటారు, దీనికి నోటా అనేది ఉంటుందా లేదా కేవలం అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు మాత్రమే ఉంటాయా? ఇందులో నోటా అనేది ఉండదు. ఓటర్ వ్యక్తి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇవ్వచ్చు అంతే, నోటా ఉండదు. ఇప్పుడు అంటే పోలింగ్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఎప్పటి వరకు వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది, ఏ టైం వరకు, దానికి సంబంధించిన గైడ్లైన్? పోలింగ్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 4 o'clock ఎండ్ అవుతుంది. లాస్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళకి లైన్లో 4 o'clock ఉన్న వారికి మేమందరం లాస్ట్లో చిట్టీలు అందజేయడం జరుగుతుంది. ఎవరైతే 4 o'clock బంద్ చేస్తామో ఆ లోపల గేట్ లోపల ఉన్న వాళ్ళే అలా ఉంటుంది అంతే. మాక్ పోలింగ్ ఏమన్నా ఉంటుందా ఎట్లా దీనికి ముందు? పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ సమక్షంలో మేము బ్యాలెట్ బాక్సులో కానీ అన్నీ సీల్ చేసి చూపెడతాము. అది మాక్ పోలింగ్ పొద్దున ఉంటుంది, బిఫోర్ 8 o'clock మాక్ పోలింగ్ ఉంటుంది, ఆ తర్వాత 8 o'clock పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రస్తుతం రేపటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.